సాధారణ లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా హుస్నాబాద్ టీఎస్ మోడల్ స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలోని 304 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంసీ మరియు సంబంధిత పత్రాలతో కూడిన మెటీరియల్స్ అన్ని ప్రెసిడెంట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రింటింగ్ ఆఫీసర్ ఇద్దరు ఓపీలతో కూడిన బృందానికి పంపిణీ చేశారు. 32 సెక్టార్ల ప్రకారం వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో అన్ని పోలింగ్ కేంద్రాలకు అన్ని బృందాలు ఇన్ టైంలో చేరినాయని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నికల అధికారి రామ్మూర్తి తెలిపారు. 24 గంటలు అన్ని పోలింగ్ కేంద్రాలలోని 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కావున అన్ని రాజకీయ పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలు సజావుగా నిర్వహించవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నదని తెలుపుతూ, ఏమైనా సంఘటన జరిగిన ఎడల ఎన్నికల అధికారి కార్యాలయంకు తక్షణం తెలియపరచవలసిందిగా హుస్నాబాద్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు రెవెన్యూ డివిజన్ అధికారి బి రామ్మూర్తి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 32 సెక్టార్లు, 32 రూట్లు, 304 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. 32 రూట్స్లో 66 బస్సులు నడవనున్నాయని అన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు వేయవచ్చని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఓటరు ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో మనము ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేశాము. అందరు పోలింగ్ సిబ్బంది కూడా అందరు రిపోర్ట్ చేశారు. మనకు ఇక్కడ 32 సెక్టార్స్ ఉన్నవి, 32 రూట్స్ ఉన్నవి. మొత్తం పోలింగ్ స్టేషన్లు వచ్చేసి 304 పోలింగ్ స్టేషన్స్ ఉన్నవి. వీళ్ళందరికీ పోలింగ్ సిబ్బంది కూడా అందరు రిపోర్ట్ చేశారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పోలింగ్ స్టాఫ్ సంబంధించిన మెటీరియల్ కూడా ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీళ్ళంతా ఇప్పుడు సంబంధిత మేము 64 బస్సులు కూడా అరేంజ్ చేయడం జరిగింది రూట్ వైజ్గా. ఈ బస్సెస్ ద్వారా సంబంధిత పోలింగ్ స్టేషన్స్ కూడా వీళ్ళందరూ ఇప్పుడు వెళ్తున్నారు, లంచ్ చేస్తున్నారు. లంచ్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడికి రష్ అప్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పోలింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు రేపు పోలింగ్ తేదీ ఉంటుంది. రేపు ఉదయం మనకు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మనకు 5 గంటల వరకు ఉండేది. కానీ ఎలక్షన్ కమిషన్ ఈసారి గంట సేపు 6 గంటల వరకు పెంచడం జరుగుతుంది. ఎందుకనగా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసినట్టయితే మనకు ఎండాకాలం కొద్దిగా ఎక్కువ ఉంది, మధ్యాహ్నం రారనే ఉద్దేశంతో కూడా ఎన్నికల కమిషన్ మనకు 1 గంట సేపు ఎక్కువగా ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో అందరూ ఓటర్లు ఎవరైతే ఉన్నారో నిర్ణీతమైనటువంటి ఓటర్లు తప్పనిసరిగా వీరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తప్పనిసరిగా విధిగా పార్టిసిపేట్ అయ్యి కంపల్సరీ ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. గత అసెంబ్లీలో మనం 84.64% పోలైంది. కానీ ఈసారి కూడా అంతకన్నా మెరుగ్గా మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెగ్మెంట్లో కూడా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అయినటువంటి కరీంనగర్లో మన హుస్నాబాద్ సెగ్మెంట్లో ఇంకా ఎక్కువగా నమోదు కావాలని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఓటర్లకు కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎండాకాలము తీవ్రత ఉన్నదనే ఉద్దేశంతో మేము ఇక్కడ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ అంటే మనకు ఓటర్స్ కూడా సెపరేట్గా టెంట్లు వేయడము ఎండకు, అదేవిధంగా వాళ్ళకి సెపరేట్గా డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా మన మెడికల్ సిబ్బంది కూడా మేము సెపరేట్గా పారామెడికల్ సిబ్బంది పెడుతున్నాము. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అదేవిధంగా క్యూ సిస్టమ్, లేడీస్ అండ్ జెంట్స్ కానీ క్యూ సిస్టమ్ కూడా పెడుతున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసారి పకడ్బందీగా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారు, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ కరీంనగర్ కలెక్టర్ గారు కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. ఈ పూర్తి స్థాయిలో కూడా గ్రామ పంచాయతీ లెవెల్లో, అదేవిధంగా మున్సిపాలిటీలో మున్సిపల్ సిబ్బందితో మేము అరేంజ్ చేపిస్తున్నాము. గ్రామ పంచాయతీ లెవెల్ అయితే మాత్రము గ్రామ పంచాయతీ సిబ్బందితో కూడా ఈ పోలింగ్ స్టాఫ్కి అయితే ఏంది ఫెసిలిటీస్, అదేవిధంగా ఓటర్స్ కూడా మేము పూర్తి స్థాయిలో పెడుతున్నాము. చల్లటి వాతావరణం కూడా పెట్టడానికి మేము అన్నీ అరేంజ్ చేస్తున్నాము. టెంట్లు, షామియానాలు కూడా, కూలర్స్ కూడా పెట్టమని కూడా మేము ఆదేశించడం జరిగింది. సో ఈసారి ఎండలనే తీవ్రత అనే ఉద్దేశంతో ఎవరు కూడా వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో మనకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ ఓటర్లు అందరూ నిర్భయంగా వచ్చేసి హ్యాపీగా ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను.